చేసేసరికి వస్తారు. స్టార్ట్ చేయండి. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన దౌతా గిర పుంసాం విమలై శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. అజ్ఞానాంధస్య లోకస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్కారం అండి. ఓం నమస్తే. నమస్తే. వచ్చేసారు. ఓకే. సో ఇప్పుడు మనము లుట్ లకారం చూస్తున్నాం అవునా. లుట్ లకారంలో ఆత్మనేపది చూస్తున్నాం అవునా. ఓకే. వంద ధాతువు దాంట్లో ద్వివచనం అయిపోయింది నిన్న అవునా. ద్వివచనంలో ఏమొచ్చింది చూడండి. దారౌ రసహ అవునా. దారౌ రసహ అంటే 3 తీసుకున్నాం కాబట్టి రసహ బహువచనంలో వచ్చింది. అయితే అది ఏకవచనంలో అయితే ఏమవుతుంది, దారౌ రస్ అవునా. ఇదేంటి మధ్యమ పురుష చూస్తున్నాం కదా మనం. ప్రథమ పురుషనండి. ప్రథమ పురుష బహువచనం ఆత్మనేపది అయిపోయింది అది. అయితే ఇప్పుడు నిన్న చేసింది మధ్యమ పురుష ద్వివచనం చేసినట్టున్నాం కదా. లేదండి, లేదా ప్రథమ పురుష ఏకవచనం అయిపోయింది. ప్రథమ పురుష ಒಂದು ద్వివచనం. ಆತ್ಮನೇಪದಿ లుట్లకారం ప్రథమ పురుష బహువచనం. ఓకే ఓకే. సో ప్రథమ పురుషలో ద్వివచనం చూస్తున్నాం. అయితే దారవ్ రసహ కదా, రస్. అయితే ఇప్పుడు రవ్ అనేది ఎట్లా వచ్చిందో చూద్దాం ఇక్కడ అవునా. ఇప్పుడు లుట్ లకారం చేస్తున్నాము. జస్ట్ రివిజన్ చేస్తున్నాం ఇక్కడ మనము. అరే సో ఇప్పుడు రవ్ అవునా. సో వంద్ లుట్ లకారం అంటే దానికి వికరణ ప్రత్యయం ఉంటది అవునా. వికరణ ప్రత్యయం ఏంటి మరి అది. తాసిలో ఏం మిగిలింది, తాసు అవునా. సో ఇప్పుడు రవ్ రకారం వచ్చింది అని అంటే తాసుకి తర్వాత పరంలో రకారం వస్తే అది ఏమైతుంది, సకారము లోపం అవుతుంది అవునా. తాసులో ఉండే సకారం లోపం. సో ఇప్పుడు వందు వచ్చింది తర్వాత తాస్ వచ్చింది అంటే దానికి పూర్వం ఏం రావాలి, ఇట్ రావాలి. ఆర్ధధాతుక సేడు వలాదేహే అవునా. సో ఇప్పుడు మనకి మొత్తం ఫామ్ ఏమొచ్చింది, వందితారో అవునా. ఇంతవరకు చూసుకున్నాం కదా. సో ఇప్పుడు కొత్తగా వంద ధాతువు తర్వాత ఆత్మనేపదం. ఇదేంటి వంద ధాతువు ఏంటిది, ఆత్మనేపదంలో ఉంది. తర్వాత వాదిగణంలో ఉంది. తర్వాత ఏంటి, ప్రథమ బహువచనం పురుష బహువచనం ఉత్తమం. ఓకే. దీనికి చూస్తున్నాము. దీనికి ప్రత్యయాలు ఏంటి, ప్రథమ పురుషకి ఆతాం ఝ కదండి. కానీ లుట్ లకారంలో ఏమున్నాయి, దానికి వేరే ప్రత్యేకంగా దారౌ రస. దారౌ రస. డా రౌ రస్. మనం ప్రత్యయాలుగా చూసుకుంటే అప్పుడు రస్ వస్తుంది కదా. సూత్రంలో చూసుకుంటే రసహ అని చెప్తాము. ఓకేనా. సో ఇప్పుడు మనం చేయబోయేది రస్ అవునా. వంద ధాతువు మూల అదేంటి ఉపదేశంలో ఉన్నటువంటి రూపం ఏంటది, వది. వది. సో ఇప్పుడు ఏమైంది మరి, వది అనేది మరి వందుగా ఎలా మారింది, ఉపదేశ అజరనాసిక ఇత్ అయింది, ఈ పోయిందండి. ఈ పోయింది కాబట్టి దాన్ని ఇదితో ధాతోహో అనేది వస్తుంది దానికి అవునా. అప్పుడు వందైంది. మరి నకారం ఎక్కడ పెట్టాలి అంటే ఏం చెప్పింది అది, మిదచ్చోంత్యాత్ పరహ. చివరి అచ్చుకు ముందు, చివరి అచ్చు తర్వాత. చివరి అచ్చు తర్వాత ఉత్తమం. సో లుట్ లకారం అవునా. లుట్ లకారంలో టకారం దేంతో పోయింది, హలంత్యంతో. తర్వాత ఊ అనేది ఉపదేశ అజరనాసిక ఇత్. ఉత్తమం. సో దీనికి లుట్ లకారంలో ఏమైనా ఉంటుందా, ఏముంటది, వికరణ ప్రత్యయం ఉంటుంది. వికరణ ప్రత్యయం లా వస్తుంది. వికరణ ప్రత్యయం ఏంటి మరి, తాసి. తాసి. ఈ తాసిలో ఏమైంది, ఈ అనేది అజరనాసిక ఇత్ అయింది. తాస్ మిగులుతుంది. తాస్ మిగిలింది. తాస్ వచ్చిందంటే దానికి పూర్వం ఏం రావాలి, ఇట్ రావాలి. ఇట్ రావాలి. వంద ప్లస్ ఇట్. ఇట్ అనేది పూర్వం రావాలని ఎవరు చెప్పిండ్రు,
ఆద్యంతం టకితవు కదండి మనం ఆ ఆద్యంతం సూత్రంతోనే ఉత్తమం. ప్రత్యయానికి పూర్వం. ప్రత్యయానికి పూర్వం చేస్తున్నాం. ఉమ్. ఈ లకారంలో ప్రత్యయం ఏంటి ఇప్పుడు మనం చేయబోయేదానికి? రస్. రస్. ఉమ్. సో ఇక్కడ సకార లోపం అవుతుందా కాదా? లోపం తాస్లో అవుతుంది. ఉన్న సకారం అది పరివర్తనం చెందుతుందా? తాస్లో ఉన్నది. తాస్లో ఉంది. లోపం అవుతుంది కదండి. ఎందుకు? సకార లోపం అవుతుంది, అవుతుంది కూడా అవుతుంది. సకారం లోపం అవుతుంది. కాదు, రెండు అవుతాయి కదా. తాస్లో ఉన్న సకారం ఎలా లోపం అవుతుంది? అంటే రకారం వస్తే రిచా సకారం సూత్రం, లోపం రిచా అవుతుంది సూత్రంతో కదండి. లోపం అవుతుంది. రిచా సూత్రంతో. ఉత్తమం ఉత్తమం. పరములో రకారం ఉంటే, తాసుకి పరములో రకారం ఉంటే ఈ తాస్లో ఉన్నటువంటి సకార లోపము అవుతుంది. ఉత్తమం ఉత్తమం. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది మనకి? ఈ సకారం లోపతో ఇది కూడా పోతుంది కదా. లేదు, రిచితో తాస్లో ఉండే సకారం పోతుంది. తాసెస్ లోపతో సకారం, తాస్లో ఉండే సకారము అస్లో ఉండే సకారం పోతుందని చెప్పి తాసెస్ లోపం కదా. ఇక్కడ దీంట్లో తాస్లో మాత్రం దీంట్లో రిచతో పోతుంది. కాదు, ఇప్పుడు తాస్లో ఏంటి మనకు ఇక్కడ రేఫా ఉంటే, రేఫా ఉందా? తాస్ తర్వాత రేఫా ఉందా? రేఫా ఉంది కాబట్టి దానికి వేరే సూత్రం వచ్చింది. ఇది మామూలుగా ఏమైతుంది మనకి? ఇంకో సూత్రం ఉంది. ఏ సూత్రం అది? టేహే. టేహే సూత్రం ఏమంటుంది? అక్కడ ఏమంటుందంటే ఇక్కడ మనకి భసంజ ఉంటే ఆ భసంజలో టీ భాగం పోతుంది అని చెప్పింది. భసంజ రావాలంటే ఏమేమి ఉండాలి మరి? దానికి తాస్కి పరములో ఏమేమి ఉండాలి? భసంజ రావాలంటే ప్రత్యయం పరంలో ఉండాలి. ప్రత్యయం ఉందా? లేదు. అవునా? ఆకారంతో మొదలవ్వాలి. సో అప్పుడు టేహే అసలు పని చేయదు. అవునా? టేహే పని చేయాలంటే ఏం కావాలి మనకు? డిత్ ప్రత్యయం అనేది పరంలో ఉండాలి. డిత్ ప్రత్యయం పరంలో లేనే లేదు, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పనే లేదు మనకు. అవునా? సో ఇక బసంజ అవన్నీ చూసే పని కూడా లేదు. అవునా? డిత్ ప్రత్యయం లేనే లేదు ఇక్కడ, కాబట్టి అది మనం వదిలేయాలి. సో ఇంకా ఏం చెప్పింది? ఈ సకార లోపం కావాలంటే ఇంకేం చెప్పింది? అకారంతో మొదలు కావాలి ధాతు. కాదు కదా, అది అయిపోయింది. అది ఇంకా మనకు పని చేయదు. అది యకారం రావాలి కదా. అట్లా కాదు, డిత్ ప్రత్యయమే లేనప్పుడు ఇంకా ముందు ఫర్దర్ వెళ్ళలేము, ఇంకా అవసరం లేదు అది కదా. సో ఇక్కడ డిత్ ప్రత్యయం లేదు కదా. టేహే సూత్రం ఏం చెప్పింది? తాస్కి పరములో ఏముండాలి? డిత్ ప్రత్యయం ఉండాలి. డిత్ ప్రత్యయం డిత్ లేనే లేదు, ఇంకా ముందుకెళ్ళి ఏం లాభం? కాబట్టి ఆ సూత్రం పని చెయ్యదు. అదంతకే స్టాప్. ఇంకా వేరే చూసుకోవాలి. ఇంకేమైనా ఉన్నాయా అంటే రేచా సూత్రం ఉంది. రేచనా రిచనా? రిచా సూత్రం ఉంది కదా. సో రిచా ఏమంటుంది? ఈ తాస తర్వాత పరములో దానికి రేఫా ఉంటే ఏమవుతుంది? తాస్లో ఉన్నటువంటి సకారము లోపం అవుతుంది. అవునా? సో కాబట్టి ఆ విధంగా మనకు రెండవ సూత్రం పనిచేసింది. అవునా? మొదటి సూత్రం పనిచేయాలంటే ఇక్కడ డిత్ ఉండాలి. డిత్ లేనే లేదు ఇక్కడ కదా. సో రిచా చేస్తుంది. ఆ రిచా వల్ల మనకి తాస్లో ఉన్నటువంటి సకార లోపం అయింది. అవునా? స్ అనేది పోయింది, అప్పుడు తా మిగిలింది. ఇప్పుడు రస్ అనేది అప్రుక్తమా పృక్తమా? అప్రుక్తం అంటే ఒకటే అక్షరం ఉండడం. అక్కడ ఒకటే అక్షరం కనిపిస్తుందా మనకి? పృక్తం అండి, ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. అప్రుక్తమైతే ఏంటి లాభం? పృక్తమైతే ఏంటి లాభం అంటే అప్రుక్తమైతేనేమో లెటర్ ఉందో ఆ లెటర్ లోపం అవుతుంది. ఒకటే ఉంటే అది లోపం అవుతుంది. అర్థమైందా? ఒక్కటే అక్షరం ఉంటే అది లోపం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక్క అక్షరం ఉందా? లేదు, 3 ఉన్నాయండి. పృక్తం కాబట్టి సకారం లోపం కాదు, పరివర్తనం చెందుతుంది. ఇక్కడ అప్పుడు సకారం అనేది పరివర్తనం చెందుతుంది. అది ఎలా పరివర్తనం చెందుతుంది అంటే సజుషో రూహు. అవునా? అంటే ఏంటి? రూమ్. ఈ సకారానికి ఏమొస్తుంది? రూమ్ అని వస్తుంది. సో రూ వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ ఉపదేశే జనునాసిక ఇత్తుతోని అనేది అది అనునాసిక డిలీట్ అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది? హలంతం మిగిలింది. ఆ తర్వాత విసర్గ వస్తుంది. విసర్గ ఎలా వచ్చింది? విసర్గ వచ్చింది.
సో అప్పుడు ఏమైంది, ఇక్కడ టకారం హలంతెంతో పోయింది ఇట్టులో, అవునా? సో అప్పుడు వంది తార వందితారే విసర్గ కదా, వందితా తా ఇంకా రా తర్వాత వందితా వందితారః. వంది తారహ. తమం వచ్చిందా ఫామ్? ఓకే. సో ఎక్కడ రాద్దాం, ఇక్కడ స్పేస్ లేదు. నేను రాసుకుంటాలేమో. తే వందితారః. తే వందితారహ ఉత్తమం. ఓకే, అమ్మయ్య ఫైనల్ గా చిన్నగా రాసిన. ఓకే, ఇది అర్థమైందా అండి అందరికి? అర్థమైంది. ఓకే, తే వందితారహ. ఇప్పుడు సకారము పరివర్తన చెందాలంటే అది ఏమై ఉండాలి? పరివర్తనం చెందాలి అంటే అది పృక్తం అయి ఉండాలి కదా. పృక్తమై ఉండాలి. పృక్తం అంటే ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు. ఓకేనా? ఏక ఏక అల్. ఏంటది ఏక అల్ అంటే? అపృక్తః. ఏక అల్ అపృక్తః. ఒకటే అల్లుంటే, అల్లంటే ఏంటి? అది సూత్రం అండి, ఏకహల్ అపృక్త అంటే. అవునండి, అవునవును. అనేకాలు వృత్తానండి అప్పుడు. ఏకాల అపృక్తః. ఆ సూత్రం చూద్దామా, ఏంటది సూత్ర సంఖ్యను? ఓకే చూద్దాం. అది ఏమంటుందంటే ఏక ఎంత అండి నెంబరు? అదే చూస్తున్నా. ఏకాల అపృక్తః. నిమిషం. ఇది రాసేసుకున్నారా అండి? ఇది రాసుకున్నా. రాసేస్తుంది. ఓకే ఓకే. ఏక అపృక్త ఏకాల్ ప్రత్యయ. దానికి ప్రత్యయంలో ఏముండాలి? ఒకే అక్షరం ఉండాలి. 1 2 41. 1 2 41. అపృక్త ఏకాల్ ప్రత్యయ. అపృక్త ఏకాల్ ప్రత్యయ. అంటే ఏకాల్ అంటే ఏంటి? ఏక అల్ అన్నమాట. అల్ అంటే ఏంటి? ఆ నుండి ఆ ఈవన్ రిల్ రిక్ ఏవోంగ్ అక్కడ నుంచి హల్ చివరి చివరి వరకు, అవునా? అంటే ఒక్కటే అక్షరం. క్ క్ ఖ అట్లా ఉంటాయి కదా, అన్ని హలంతాలన్నమాట. ఈ కవర్గము ఇవన్నీ ఉన్నాయి కదా, వ్యంజనాలన్నీ కూడా హలంతముతో ఉండాలి. ఈ అచ్చులైతే ఇంకా అదంతే అంతనే ఉంటది కదా. సో అదనమాట. ఏక అల్ ప్రత్యయం ఉంటే దాన్ని ఏమంటాము? అపృక్తము అంటాము. అపృక్తమైతే ఏం లాభము? అది ఏదైతే అపృక్తమైతే అది లోపం అయిపోతుంది. అవునండి. అదే దానికి ఇది వస్తుంది కదా, అదేంటంటే విరామ సంజ్ఞ వస్తుంది కదండి. అవును, అపృక్త ఏకాలు అనే దానికి విరామ సంజ్ఞ వచ్చి అప్పుడు పోతుంది. అది విరామం ఏం రాదు, అంతేనా? లోపం అయిపోతుంది. మరి కరావసానియో అవసాన విసర్జనీయ అవసాన సంజ్ఞ ఉన్నారు. రేప. సరే అండి. ఇప్పుడు మీరు అపృక్తానికి సూత్రం చెప్పారు, అట్లాగే పృక్తానికి కూడా ఒక సూత్రం ఏమైనా ఉందా? ఇంకా అది కానీ అపృక్తము అంతే. పృక్తం అంటే 2 కన్నా ఎక్కువ అక్షరాలు కదా, దానికి ఏమైనా సూత్రం ఉందా అంటున్నా. ఉందేమో చూద్దాము. అంటే అది కానిదే ఇది కదా, సో కాబట్టి ఇంకా అక్కడ చాలా ఉంటాయి అన్నమాట, అంతే. సరే. యా చూస్తున్నా. వృత్తం హల్ ఏంటి? మీకు తెలుసు అది ఏంటది? గుర్తుందా ఇందిరా గారు? హల్యాభ్యో దీర్ఘాత్ చెప్పండి. సుతస్య పృక్తం హల్. చాలా పొడుగు ఉన్నట్టుంది ఇది. ఓ దీర్ఘాత్ సుతిస్య పృక్తం హల్. ఇది మనము ప్రత్యాహార సూత్రాలు నేర్చుకున్నాం. ఏంటి? హలంతం తర్వాత దీర్ఘ యంతం తర్వాత దీర్ఘ ఆబంతం తర్వాత అప్పుడు ఏంటి? సు తి తర్వాత సి. ఏంటి? సు ఏంటి? సుప్రత్యయము. తి అంటే తింగంతము.
సిప్ ఇది కూడా సిప్ ప్రత్యయం అది. అప్పుడు ఏమైతుంది, అప్రుక్త హల్లు లుప్తం అవుతుంది. ఇక్కడ పృక్తము అపృక్తము దీంట్లోనే చెప్పిండు అనమాట. అపృక్తం అంటే ఏంటో చెప్పిండు అంతే. సో అపృక్తము కానిది పృక్తం. ఇదంతా నీ నెంబరు ఇదా 6168. 6168. మాకు ఈ సూత్రం చెప్పుకున్నప్పుడు అపృక్తం ఏంటో చెప్పాల్సి వచ్చింది కదండి. అపృక్తం అంటే ఒకే అక్షరం ఉండడం, స అవును. అంటే స లోపం అవుతుంది అని చెప్పి. అవును. పృక్తం అంటే ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉండటం వల్ల పరివర్తన లోపం చెందుతుంది. కాదు, సకారం లోపం కాదు. కరెక్ట్. ఆ కారానికి ఏకారం ఆదేశం అవుతుంది. ఎప్పుడంటే దానికి ఆ పరంలో సెట్ ఇట్ ఆగం పైన అయితే తల్ ఉంటేనే వ్యాసంకి లోపం కూడా జరుగుతుంది. అదే అంటే అదేనమ్మా ఏది మీరు చూస్తుంది ఇప్పుడు. పృక్తం అనే దాన్ని. అంతే అంతే కరెక్ట్. పృక్తము అపృక్తం. అవునండి అదే. అతః ఏతస్థలి చ సేటి. అంతే. ఓకే, సో ముందుకెళ్దామా. సో ఇప్పుడు మనము వంద ధాతువులు ఆత్మనేపథంలో వాది గణము లుట్లకారము ప్రథమ పురుష బహువచన రూపం ఏంటి, వందితారః. అవునా. ఈ సకార లోపము అనే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయన్నాను కదా, దాంట్లో ఇదొకటి. అపృక్తమైతే కూడా సకార లోపం అవుతుంది. అపృక్త లెటర్ ఏదున్నా అవుతుంది, కానీ సకారము లోపం ఎందుకు చెప్తున్నానంటే ఈ సకారం కొన్ని చోట్ల పరివర్తన చెందుతుంది ఎప్పుడు అది అపృక్తమైనప్పుడు. చెంది ఏమైతుంది అంటే అప్పుడు అక్కడ రాసుకున్నాము, అది అక్కడ ఇది మూడోది రాసుకోవాలా, రిచా ఒకటి రాసాము. అందులో రాయండి, కరెక్ట్ రాయండి. ఒకటి రిచా రాసాము, రెండు తాసస్యో లోపః. అవును అది రాసాము. ఇప్పుడు ఇది మూడోది, ఇది 450 రాయండి. మూడో దానికి ఏం రాస్తారు ఇక్కడ. ఇది చెరిపేసి మీరు సూత్రం రాయండి. అపృక్తము. అపృక్తం అంటే ఏంటి, అపృక్త 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 ఏకాల్ ప్రత్యయ. ఏకాల్ ప్రత్యయ అంటే ప్రత్యయములో ఏముండాలి, ఒకటే అల్లు ఉండాలి. ప్రత్యయములో ఒకే అల్లు ఉండడమే అపృక్తము. అపృక్త సంజ్ఞ అన్నమాట, ఇది సంజ్ఞా సూత్రం ఇది. ఓకేనా. అపృక్తం అంటే ఏంటో చెప్తుంది కాబట్టి ఇది పేరు పెట్టినటువంటిది. 1 2 41 పేరు పెట్టిన సూత్రం ఏంటిది, 1 2 సంజ్ఞా సూత్రం. అపృక్త ఏకాల్ ప్రత్యయ. ఇది మూడవ భాగంలో రాసుకోండి సకారానికి. ఇది సకారానికి ఒక్కదానికే పనిచేస్తుంది అంటే కాదు, అన్నిటికీ పనిచేస్తుంది. ఏ ఒక్క అల్లున్నా పని చేస్తుంది. కానీ సకారం మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ సకారము లోపం అవుతున్నప్పుడు ఇంకొకటి సకారానికి పరివర్తన చెందడంలో విసర్గ రావడము అలాంటివి అవుతున్నాయి కదా. సో దాంట్లో అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఏం రాస్తారు దీనికి, ఏ ప్రత్యయములో అయితే ఏ ప్రత్యయములో అయితే కేవలం ఒకే ఒక అనడానికి సంస్కృతంలో ఏమంటారు, ఏకః ఏవ. అవునా. ఏకః ఏవ, ఏకైక అనొచ్చుగా, ఏకైక ఏకః ఏవ. వర్ణః కరెక్టే, అట్లా కూడా అనొచ్చండి. వర్ణము, ఒకే ఒక వర్ణము ఏకైక వర్ణము ఉంటే ఉత్తమం. దానిని
అపృక్త సంజ్ఞ అంటారు. ఓకేనా? ఉదాహరణ రాసుకోండి. దానికి మళ్ళీ తర్వాత ఏంటి, ఇక్కడ మనము ఒకవేళ ఉపదేశాలు ఉన్నటువంటివి అవి ఇత్తులు చేయాలి అంటే అవి చేసిన తర్వాత మిగిలింది అనమాట. అర్థమైందా? అవును. ఆ. సో ఇప్పుడు మనకి మరుత్ అనే శబ్దం ఉంది. ఓకే, మరుత్ అంటే గాలే కదా. మరుత్ గాలి గాలి అవును గాలి కరెక్టే. మరుత్ ప్లస్ సు ప్లస్ సు చేస్తుంది. ఇదేంటిది సర్వనామము నామము అంటాం కదా, అట్లాంటి శబ్దం ఇది. మరుత్ ప్లస్ సు ఏమైంది అక్కడ, సు అనేది ఉపదేశంలో ఉన్న తీసిన తర్వాత మిగిలింది చూసుకోవాలి. ఇందాకే అన్నాను కదా. సో ఇప్పుడు ఏమైంది, సు అయింది. మరుత్ ప్లస్ సు అప్పుడు ఏం కావాలి, అక్కడ ఏముంది, ప్రత్యయం ఏంటి అక్కడ, అదే అలంత సకారం. హలంత సకారము. ఈ సకారం ఎలా ఉందది, ప్రత్యయములో అయితే, ఏ ప్రత్యయములో అయితే కేవలం ఒకే ఒక వర్ణము ఉంటే అప్పుడు వచ్చింది లోపమైంది. అప్పుడు ఏమైంది, మరుత్ ప్లస్ అనేది ఏమైంది, మరుత్ అంతే, సకార లోపం అయిపోయింది. అర్థమైందా? అది ఎందుకు లోపమైంది, అపృక్త ఏకారి ప్రత్యయ అంటే ఏంటి, అపృక్త ఏంటి, ఏదైతే ప్రత్యయములో, ఏ ప్రత్యయములోనైతే ఒకే ఒక వర్ణము ఉంటదో అదెప్పుడు, ఏమైనా ఉపదేశాలు ఎత్తులు చేసేవి ఉంటే చేసిన తర్వాత వచ్చిన రూపం ఏదైతే ఉందో దాంట్లో ఒకే ఒక అక్షరం ఉంటే అదేమైతుంది, లోపమైతుంది. అర్థమైందా? ఓకే. సో మరుత్ ప్లస్ స్ అది సెకండ్ స్టెప్ లో రాయండి, నాకు అక్కడ పట్టదు. అప్పుడు స్ లోపం, ప్రకృత సూత్రం ప్రకారం స్ లోపం అని రాయండి బ్రాకెట్ లో. ఇప్పుడు కొన్ని సర్వలోపి ఉంటాయంట కదండి, అది వాటి వలన వ్యాకరణ కార్యాలు జరుగుతాయా సర్వలోపి వలన? సర్వలోపి అంటే, సర్వలోపి అంటే ఇప్పుడు మనము ఒక ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు క్యాచ్ ప్రత్యయం అని, యంగ్ ప్రత్యయం అని, ఇలాగ కొన్ని ఉన్నాయి కదా. ఆ ప్రత్యయాల్లో మొత్తం అన్ని అక్షరాలు కూడా రకరకాల సూత్రాలతో టోటల్ గా లోపం అయిపోతుంది, ప్రత్యయం అనేది లేకుండా పోతుంది. అవునవును, అది సర్వలోపి. ఓకే అట్లా అవును. ఆ సర్వలోపి వలన మనకు ప్రయోజనం ఏంటంటే వేరే సూత్రాలు పనిచేస్తాయి అక్కడ, అది ఉండడం వల్ల వేరేవి, ఈ లోపం అయితే ఇది లోపం అయితే ఇది ఇలా వస్తుంది అనేది వస్తుంది అనమాట. అంటే అది దానివల్ల ప్రయోజనం ఏంటంటే లోపం అయినంత మాత్రాన అది మొత్తం పూర్తిగా లోపం అయినట్టు కాదు, అది ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం అనేది అక్కడ అది ఉపయోగపడి అక్కడ ప్రత్యయం ఉన్నట్టే భావించి మిగతా కార్యాలు చేస్తారనమాట. కరెక్ట్ అండి, అవును. అదే అంటే ఇప్పుడు మన ఈ లోపాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది గుర్తు. అవునవును, చెప్తూ ఉండండి, ఏం లేదు, మనం అన్ని మాట్లాడుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ అప్రస్తుత ప్రసంగం అంటారేమో. లేదు లేదు, అయ్యో రావా, అలాంటిది ఏం లేదండి, మనకి ఇక్కడ ఏమీ లేదు. సరే సరే అండి, అలాగే తెలియని తెలుసుకుంటే తప్పేముందండి, అంతే. ఇక్కడ ఏం లేదు అట్లా, అంతే. మన చెప్పడము వినడము తెలుసుకోవడం అంతే. ఎందుకు మౌనంగా ఉంటే తెలియంది వినడానికి, అంతే కదా, ఈ క్లాస్ ఉన్నది మనం అందుకోసం. సరే అమ్మా, సరే. సరే అండి, ఇప్పుడు ఇది ముందుకెళ్దామా, ఇంకా ఇది క్లియరా? సో ఇప్పుడు అపృక్తం అని రాసాం, దాని కింద ఊరికే రాయండి, అపృక్తము కానిది పృక్తము అని రాసుకోండి ఒక స్టెప్. అంటే ఇంకా దాని అర్థం ఏంటి, ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ వర్ణాలు ఉండటం అన్నమాట కదా. జస్ట్ ఏం నేను రాయకండి, జస్ట్ అపృక్తం కానిది పృక్తం బ్రాకెట్లో రాసేసి పెట్టుకోండి, అది అంతే.
ఉమ్. ఓకేనా? ఉమ్. ఓకే. ఓకే, సకార లోపంలో 3 సూత్రాలు వచ్చాయి కదా మనకు. ఉమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వంద్ ధాతువు. నేను ఉమ్. ఇది అయిపోయిన తర్వాత కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అది మీరు చేయండి. వంద్ ధాతువు. అలాగే. తర్వాత ఇది ఆత్మనే పదములో ఉంది. వంద ధాతువు అనేది ఆత్మనే పదంలో ఉంది. సో ఇప్పుడు ఇంతకు ముందేమో వాళ్ళ ఉద్దేశం ఏముండే, ఆత్మనే పదం అంటే అది తన సొంతానికి అంటే ఫలితం వచ్చేది. అలాంటి సందర్భంలోనే ఆత్మనే పదం వాడాలి అనేది ఉండే అన్నమాట. సో ఇప్పుడు రాను రాను ఏమైపోయింది, ఆ ధాతువు అందులో ఉంది, జస్ట్ వాడేస్తున్నాము అన్నట్టుగా అయిపోయింది అది. అంటే ఇప్పుడు వంద ధాతువు ఉంది, వంద అంటే నమస్కారం చేయడమే, కానీ ఆ ఫలితం నీకొస్తుందా నాకొస్తుందా అనేది చూడకుండా జస్ట్ వంద అంటే నమస్కారమే కదా, అలా వాడేస్తున్నాం. ఆ. ఇప్పుడు 100 ప్లేస్‌లో మళ్ళీ నమతి నమతి పెట్టేస్తున్నాం అలా. ఫలితం ఎవరికి అనేది ఆలోచించకుండా జస్ట్ ఇప్పుడు చూడండి రూఢిగా లంగ్లకారం గాని, లంగ్లకారం ఏంటిది, అది అనద్యతన భూతకాలము, కానీ ఈ రోజు జరిగిందంతా కూడా లంగ్లకారంలోనే వాడుతున్నాము కదా. 3 లకారాలే వాడతామేమో కదండి మనం ఎక్కువ. 3 వాడుతున్నాం. మన ఏంటి లట్టు, సౌలభ్యం లంగు, కోసం, లిట్టు. ఆ సౌలభ్యం కోసము అలా చేయడం అయింది. కానీ జనరల్‌గా మనము దానికి ప్రకారంగా వెళ్ళట్లేదు కదా. అవును. అంతే. సో అలా ఆత్మనేపదం అనే దానికి కూడా రూఢి భాష వేరేలాగా అయిపోయిందనమాట. ఓకే. సో ఇప్పుడు మధ్యమ పురుషకి మనకి లుట్ లకారంలో ఏమైనా ఉన్నాయా? లేవండి. లేవు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఆత్మనేపద ప్రత్యయాలను తీసుకొస్తాం. ఏమి ఆత్మనేపద ప్రత్యయాలు? హ, ఆథాం, ఝ. ఇవి మామూలుగా ఉన్నటువంటివి. లట్లకారానికి జస్ట్ ఆ ప్రత్యయాలు వచ్చినప్పుడు చేసుకునేది ఏంటిది, ఫస్ట్ ఇవే ఉంటాయి కదా. త, ఆథాం, ఝ అన్నిటికీ కూడా ఇవే ఉంటాయి కదా. సో తర్వాత లకారాలను బట్టి అవి చేంజ్ అవుతాయి, అవునా? అయితే ఇక్కడ మనకి ఏ సూత్రాలు లేవు కాబట్టి ఇంకా ఇవే రాసుకుంటాము, అవునా? తర్వాత ఆత్మనేపదం అంటున్నాము అంటే ఏం కావాలి, చివరిగా ఏకారం వస్తది, అవునా? ఇత ఆత్మనేపదానాం తేరే. సో ఇప్పుడు ఇది త, ఆథాం, ఝ అనేది ప్రథమ మధ్యమ పురుష. ఉన్నారా? తాం, ఝ, తాస్, ఆతాం, ధ్వం రాదండి. ఓ మధ్యమ పురుషం. అవునవునవును, ధ్వం కరెక్టే, ఝ కాదు ఇక్కడ. తాస్, తాస్, ఆతాం, ధ్వం. అవును అవును, తాస్, ఆతాం, ధ్వం కరెక్ట్. థాస్, ఆతాం, ఆతాం, ఆథాం, ధ్వం. ధ్వం. దానికి తాస్ అన్నప్పుడు దీర్ఘం పెట్టాలి కదా. రావాలి, అవునండి. దీర్ఘం. ధన్యవాదాలు. సో ఇప్పుడు మనకి థాస్ వచ్చింది. థాస్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఏం కావాలి, టితాత్మనే పదానాం టేరేతో ఏమవుతుంది? ఆస్, ఆస్ అంటే ఆథే. తాస్ కదండి. ఆ చివరి అచ్చు నుండి ఉన్నదానికి టీ సంజయ్ కదండి. అదంతా ఏమవుతుంది, ఏ అవుతుంది, తే అవుతుంది, థే అవుతుంది మొత్తము, అవునా? ఇక్కడ ఏం సూత్రం వస్తుంది ఇంకా థాస్కి, థాస్ తో ఉన్నటువంటి సూత్రం ఏమన్నా ఉందో చెప్పండి ఒకసారి. తాసస్సే వస్తుందండి. ఉత్తమం, థాస్ అనేది సేగా మారుతుంది, ఉత్తమం. ఆ తర్వాత మనము ఇక్కడ సేల వచ్చేసింది, అది ఆల్రెడీ ఏకారంతో వచ్చేసింది, అవునా? థాసస్సే. ఏకటిత ఆత్మనేపదానం టేరేది అది వాడకుండా డైరెక్ట్ గా మనకి థాస్ అనే దానికి ఒక సూత్రం ఉంది, ఏంటి, థాసస్సే అంటే థాస స్థానంలో సే పెట్టుకో. చూడండి ఇక్కడ ఈ ప్రత్యయము నేనేమన్నాను, ఏదైతే ఆదేశాలు వస్తాయో వాటికి ఒకటే ఉంటే, ఒక అక్షరమే ఉంటే ఈ పదం మొత్తానికి అని చెప్పాను, ఒకటి కంటే ఎక్కువ ఉంటే కృక్తము పరివర్తనం చెందుతారు.
కాదు, ఒకటి కంటే ఎక్కువ ఒక అక్షరమే ఉందనుకోండి, జస్ట్ ఒక అక్షరమే ఇది వచ్చింది ఆదేశంగా, ఇది పెట్టుకోవాలి అంటే ఒక అక్షరానికే పెట్టాలన్నమాట. ఇక్కడ ఇక్కడ ఒక అక్షరమే ఉంటే ఇక్కడ ఒకటి. అప్రూప్తం. ఒకటి కంటే ఎక్కువ ఉంటే సేలో ఎన్ని ఉన్నాయి అక్షరాలు? తాసస్సే, తాసు సే అన్నమాట. అంటే ఒకటి కదండి. ఒక్క నిమిషం ఆగండి. థాసస్సేని విడదీస్తే ఏమైంది మనకి? ప్లస్ థాసహ, థాసు అంటే ఇక్కడ ప్లస్ ఆ, ప్లస్ థాసస్సే అనే సూత్రాన్ని విడదీస్తే థాసహ సే అన్నమాట. అంటే థాసహ అనేది షష్ఠి, ఆ షష్ఠిలో ప్రథమ పెట్టుకున్నాం, అవునా? థాసహ సే అన్నమాట. అంటే ఇప్పుడు మనకి కావలసింది ఏంటిది? ఇది సే అనేది ఆదేశంగా వచ్చింది ఏంటి? సే. సేలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? రెండు ఉన్నాయి కదండి. రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఈ మొత్తానికి అవుతుంది ఆదేశము. అర్థమైందా? ఓకే. ఆదేశాలు ఒకటి కంటే ఆదేశాలలో ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు ఉంటే ఏమైతుంది? పదం మొత్తానికి అవుతుంది. సర్వాదేశం ఏదో అంటారు కదండి. సర్వాదేశ సర్వాదీని. సర్వాదేశ సర్వాదీని. ఉత్తమం, అదనమాట. ఓకేనా? అది చూద్దామా? సూత్ర సంఖ్య, సూత్ర నెంబర్ చెప్పండి. సూత్ర నెంబర్ సర్వాదీని సర్వనామ అనేది కాదు, సర్వాదేశ అవునవును, సర్వాణి, సర్వాదేశ సర్వాదీని, సర్వాదీని సర్వాదేశ సర్వాదీని. అవును. అంటే ఆదేశంలో అన్ని ఇట్లా చాలా ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాంట్లో పదానికి మొత్తానికి ఆదేశం అవుతుంది అది. ఓకేనా? ఎక్కడుంది అది? ఈరోజు మనకు కొత్తగా వచ్చారు ఎవరు చూడండి. నమస్తే అండి, ఉన్నారా? వెంకట నాగలక్ష్మి. అదే ఇది కనిపించట్లేదు. తర్వాత నేను మ్యూట్ ఓపెన్ చేయలేదు, మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారా? అదే నేను అదే ఆ సూత్రం తర్వాత చూసి చెప్తాను, సూత్ర సంఖ్య. సర్వాలేండి. అయితే అదనమాట. ఓకేనా? ఇప్పుడు థాస్కి మనకి మొత్తానికి వస్తుంది, అవునా? ఎందుకంటే సేలో రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే, రెండా మూడా చూడొద్దు కానీ ఒకటి కంటే ఎక్కువ ఉంటే. ఓకేనా? ఇది ఎంత అండి? పోనీ ఇప్పుడు ఇది చెప్పారు కదా మీరు, ఏది? తాసస్సేనా? థాసస్య. ఓకే, ఎంత సూత్ర సంఖ్య? థాసస్సే అనేది 3, 4, 80. 3, 4, 80. ఓకే, ఇప్పుడు మనకి థాసస్సే సూత్రంతో అది చూడాలి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? వంద్ ధాతువు, అవునా? సో వంద్ ధాతువు అది భూవాదయో వది భూవాదయో ధాతవః. వంద్ అని చెప్పి భూవాదయో ధాతవః అంటే అది తప్పు. ఫస్ట్ వది అని రాసి భూవాదయో ధాతవః. ఓకేనా? వందకి మూలధాతు రాసి అప్పుడు అది రాయాలి. మూలధాతువే అక్కడ ధాతుపాఠంలో ఉంది అని అర్థం అక్కడ, అవునా? అవునవునవును. దాన్ని మళ్ళీ చేంజ్ చేసింది అక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. అదేంటి మనం చేంజ్ చేసుకుంటాం అది ఆ సూత్రాలతో. ఇప్పుడు వది అంటే మనకు దొరకదు కదండి. వంద అంటే మనకు దొరకదు, దొరుకుతుంది. కరెక్ట్, అవునవును. సో ఇప్పుడు ఏంటి? వది అనేది భూవాదయో ధాతవః అన్నాము. ఇక్కడ ఏదో చెప్పాలనుకున్నాను. వది అంటే వది అనే దానికి అర్థం ఏంటి? వది అనే దానికి అభివాదన స్తుత్యోహో. ఏంటి? అభివాదన స్తుత్యోహో. అది గుర్తు పెట్టుకోవాలి మనం. ఇంకా మనం అర్థాలు అనేది ఎలాబరేట్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు, అవునా? మూల అర్థం ఏంటిది ఇది, మూల పదం ఏంటిది ఇది. కానీ దాన్ని అభివాదనం, ఎక్కడెక్కడ అభివాదనము? గురువులకు అభివాదనం చేస్తాము, అవునా? పూజ చేసేప్పుడు అభివాదనం చేస్తాము, అవునా? భగవంతునికి అభివాదనం చేస్తాము,
అవునా? సో అలా అంటే తల్లిదండ్రులు కూడా చేస్తాం కదా. అభివాదనం చేస్తాం, పెద్దవాళ్ళకి అభివాదనం చేస్తాం. పెద్దవాళ్ళకి అభివాదం చేస్తాం. సో అభివాదనం అనేది ఎక్కడెక్కడ వస్తది, ఆ సందర్భాలు మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో అంటే మూలంగా మనం తెలుసుకుంటే దాన్ని ఎక్కడెక్కడ వాడతాం అనేది మనకు యూసేజ్ ని బట్టి తెలుస్తా ఉంటది. ఓకేనా? అవును. సందర్భాన్ని బట్టి. అవునా? స్తుతి అంటే ఏంటి? ప్రార్థన చేయడం. అవునా? స్తుతి అంటే ప్రార్థన ఒకసారి దాని గురించి తెలుసుకో. ఒకసారి ఆ. ఒకసారి నీవు నోరు మూసుకోరా నీకు నమస్కారం పెడుతున్నా అంటారు. ఆ. అవును. అంటే స్కూల్లో ప్రార్థన చేసేటప్పుడు కూడా నమస్కారం పెట్టుకుంటారు కదండి. పెడతారు. అవును. అంటే 2 రకాలుగా మీరు చెప్పింది అది. అవునవును. సో కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఆత్మ అనే పదం అన్నాం కాబట్టి మనకి డైరెక్ట్ అంటే పాణిని మహర్షి చెప్పిన దాని ప్రకారం ఆత్మ అనే పదం అన్నాం కాబట్టి ఆ క్రియ యొక్క ఫలితం ఎవరికి వస్తుంది? మనకే. ఎవరు చెప్తున్నారో వాళ్ళకే. అది చూసుకోవాలి. ఆ సందర్భం అది మనకే వస్తుందా? లేకపోతే ఇతరులకి వెళ్తుందా? లేకపోతే అందరికి మన ఇద్దరికి వస్తుందా? ఎదుటి వాళ్ళకి, నాకు. అది చూసుకోవాలన్నమాట. అది చూసి మనం ఈ పదాన్ని వాడడం సరి అయినది. కానీ ఈ రోజుల్లో ఏంటి మామూలుగా అయిపోయింది కాబట్టి అలా అన్నమాట. ఇంకా మనం చెప్పాల్సొస్తది అప్పుడు. అది నా కోసం పెట్టట్లేదు అట్లా. అంటే మనం వివరంగా చెప్తే ఇంక అప్పుడు అర్థమైతది. అంటే పాత వాళ్ళున్నారనుకోండి, సో వాళ్ళు ఏంటి దీని ప్రకారమే వెళ్తారు. అప్పుడు వాళ్ళకి అర్థం కాదది కదా! అవునవును. అదనమాట. సో అది. ఓకే. సో ఇప్పుడు వంద ధాతువు మనము లుట్లకారం చేస్తున్నాము. లుట్లకారంలో ఏమైంది? సకారం హలంతించబోతది. ఊ అనేది ఉపదేశ అజరనాసిక ఇత్ అవుతది. లు మిగులుతది. ల మిగిలింది. అవునా? తర్వాత ఏమైంది? వంద్ వచ్చిన తర్వాత లొట్టులో లు వచ్చింది. అంటే ఏంటి? ఏ ప్రత్యయం రావాలి? వికరణ ప్రత్యయము. అవునా? ఈ వికరణ ప్రత్యయం అంటే తాస్. తాసు పెట్టేద్దామా? తాసి కానీ అది అవును అది చేసాం కాబట్టి తాసు పెట్టేసి. ఇందాకే చేసుకున్నాం కదా తాస్. ప్లస్ లు. లు అంటే దీనికి ఏంటి? ఇది తాసే. ఇది కూడా తాస్. థాస్. లు. దీనికి లిట్టులకారానికి ప్రత్యయాలు ఏంటివి? ఏమీ ప్రత్యేకంగా లేవు కాబట్టి ఆత్మనే పదంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏంటివి? థాస్. మధ్యమ పురుష ఏకవచనం చేస్తున్నాం కాబట్టి దానికి ప్రత్యయము థాస్. అవునా? ఇది భలే వచ్చిందండి. ఇది ముందేమో అల్ప ప్రాణం, తర్వాత ఏమో మహాప్రాణం. మహాప్రాణం. ఈ థాస్ మనకి చూడగానే ఒక సూత్రం గుర్తు రావాలి. ఏ సూత్రం అది? థాస్ అస్సే. అవునా? అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అప్పుడేంటి? వంద్ ప్లస్ తాస్ ప్లస్ థాసస్సే. అంటే ఈ థాస్ మొత్తానికి సే అనేది వచ్చింది. అవునా? ఏ సూత్రంతో? థాసస్సే. థాసస్సే